అండి, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు డిఫరెంట్ స్టైల్లో క్యారెట్, మునక్కాడ, ఎండి రొయ్యలు, ఎండినత్తలు కర్రీ అండి. డిఫరెంట్ కాంబినేషన్లో ఈ కర్రీ ప్రిపేర్ చేద్దాం రండి. ఫస్ట్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసుకొని 1 కప్పు ఉల్లిపాయలు కూడా వేసుకొని 6 పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న ఎండి రొయ్యలు, పక్కన పెట్టి వేయించుకున్న ఎండి రొయ్యలను ఈ ఉల్లిపాయలు వేయిన తర్వాత వాటిలో వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న మునక్కాడ, క్యారెట్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. మునక్కాడ, క్యారెట్ బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని బాగా మగ్గించుకొని ఆ క్యారెట్ను, మునక్కాడ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న 2 టమాటాల ప్యూరీని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులోని 150 ml అంటే టమాటా పేస్ట్ చేసిన దాంట్లో వాటర్ 150 ml వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వేసి మూత పెట్టి మగ్గించాలి. బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత మనకి సాల్ట్ సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను ఆల్రెడీ వేసాను, సరిపోకపోతే రుచి చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.